నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి అలా ఉడా పార్క్ దగ్గరికి వస్తుంటే మధ్యదారిలో సబ్మెరైన్, అలాగే TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియము, అలాగే AU కన్వెన్షన్ సెంటర్, సీ హెరియర్ మ్యూజియము, ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక చిన్న విషయం ఏంటంటే, ఇదిగో చూడండి, చాలా దగ్గర ఒడ్డుకి ఒక 50 మీటర్ల దూరంలో ఒక షిప్ ఒకటి ఆగింది. అంటే ఒక బోటు కాదు, ఒక రకంగా షిప్పే. అది చూడండి, దాని నుంచి ఒక పైపు అలాగా రోడ్డుకి, అంటే మన ఒడ్డుకి ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. అంటే మన రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఇంచుమించు అదే రకంగా సముద్రంలో కూడా అంత భారీగా ట్రాఫిక్ ఉంటుందండి. షిప్పులు, పడవలు ఇటువంటివి వెళ్ళడానికి. అంటే సాధారణంగా పైకి మనకు కనిపించినంత సర్ఫేస్ నీట్గా అనిపించదు సముద్రం అనేది. దానికి అంటే భారీ షిప్పులు కాబట్టి అవి వెళ్ళడానికి వీలుగా మన రోడ్డు అలాగే వేస్తామో మన రోడ్డు మీద, అలాగే సముద్రం లోపల కూడా, అంటే మరీ డీప్కి వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ ఒడ్డుకు వచ్చే కొద్ది నేల తగిలిస్తూ ఉంటుంది అనమాట. అంటే మరి సరుకు రవాణా చేసినప్పుడు ఎంతైనా పోర్ట్ దాకా రావాలంటే ఒక వే ఉండాలి కదా. ఆ వే కోసం ప్రత్యేకించి ఒక రోడ్డు లాంటిది వేస్తారు. అంటే మన రోడ్డు మీద ఒకటి ఇటువంటి కాంక్రీట్ రోడ్డు వేస్తాం మనం అక్కడ, కార్ రోడ్డు. మరి సముద్రంలో రోడ్డు ఎలా ఉంటుందండి? కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే, ఆ సముద్రంలో ఆ పడవలు వెళ్ళడానికి వీలుగా చిన్న కాలువలు తవ్వుతారు. ఆ కాలువ అనేది చాలా భారీగా ఉంటుంది. సుమారుగా ఒక 200 మీటర్ల దూరం వెడల్పులో ఉంటుందన్నమాట. ఆ వెడల్పైన కాలువలో అంటే వాళ్ళ నావిగేషన్ ఉంటుంది, ఎక్కడ ప్రయాణం చేయాలనేది. అలా ఆ షిప్ అనేది కేవలం ఆ రోడ్లోనే ప్రయాణం చేయాలి ఆ షిప్లో. అలా వచ్చి అదిగా సుదూరంగా ఉన్న పోర్ట్ ఉంది కదా, ఆ పోర్ట్ దగ్గరికి వచ్చి సరుకులు అన్లోడ్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇంకా కట్టేస్తే ఈ కాల ప్రవాహంలో, ఈ సముద్రం ఆటుపోట్ల వ్యవహారంలో ఆ కాలువ ఇసుకతోటి కప్పడిపోతూ ఉంటుంది. అంటే పైకి నీట్గానే ఉంటుంది, లోపల ఉంటుంది అన్నమాట. చెప్తున్నాను కదా, ఆ ఇసుకతో కప్పడిపోయింది అనుకోండి, ఇటువంటి షిప్పులు, ఇది చిన్న షిప్, ఇది పెద్ద షిప్పులు ప్రయాణం చేయలేవు. ఆ ప్రయాణం చేయడానికి వీలుగా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి, అంటే మొత్తం అదంతా సీకి సంబంధించిన ఒక సైన్స్ అది, సంవత్సరానికి ఒకసారి ఆ కాలువలో ఉన్న పూడికల్ని, మన డ్రైనేజీలో పూడికలు ఎలా తీస్తామో ఆ కాలువలో ఉన్న పూడికల్ని వీళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే తవ్వేస్తూ ఉంటారు. పూడికిపోయిన ఇసుకను తవ్వేసి ఒకటి ఈ రకంగా చూడండి, భారీ పైపులు ఉన్నాయి కదా, ఈ పైపుల ద్వారా ఒకటి తీసి అక్కడికక్కడే గట్టు మీద వేస్తారు. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కాస్త ఒడ్డుకు తీసుకొచ్చేస్తారు. మనకి పైపులు చూసారా, ఇంతలా పైపుల ద్వారా ఒడ్డుకు తీసుకొస్తారు. ఇదండి దానికి సంబంధించిన పైపు వ్యవహారం.